హలో మై డియర్ ఫ్రెండ్స్, హిందూ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. నా పేరు లక్ష్మయ్య. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్ని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ హిందూ పేపర్లోవి. కాశ్మీరీ ఇష్యూ, నెంబర్ 2 ఎకనమిక్ స్లోడౌన్, నెంబర్ 3 డెమోక్రసీలో ఉన్నటువంటి మేజర్ ట్రబుల్స్, అసలు యాక్చువల్గా మెజారిటీ కానీ లేదా ఎలక్టోరల్ రిఫార్మ్స్కి ఉపయోగపడేటువంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ న్యూ డెమోక్రసీ టాపిక్ కింద. పాలిటిక్స్ ఆఫ్ హెయిట్ స్పీచ్. ఓకే, సో ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, అధికార ప్రతిపక్షాలు ఇద్దరు విమర్శించుకుంటున్న సందర్భంలో పాలిటిక్స్ ఆఫ్ హెయిట్ స్పీచ్ అనే మంచి ఆర్టికల్. నెక్స్ట్, ఇండియా రష్యా మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ ఇంద్ర, వీటన్ని గురించి చర్చించుకుందాం. నెంబర్ 1, కాశ్మీర్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. పోయిన ఆగస్టులో 2019 ఆగస్టులో పార్లమెంట్ 370వ అధికరణ మరియు 35వ అధికరణను కాన్స్టిట్యూషన్ నుంచి పూర్తిగా తీసివేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చేశాడంటే ఓన్లీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే స్టిల్ ప్రాబ్లమ్స్ ఏమండి, అన్ఎంప్లాయ్మెంట్. సో కాశ్మీరీ ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనలను చెప్పడం జరిగింది. చైనా raised its voice, observing that the bifurcation of Jammu and Kashmir, the voiding the article of 370 should not be seen as solely India's internal matter. సో యాక్చువల్గా అది భారత్ అంతర్గత సమస్య అయినప్పటికీ చైనా అది భారతదేశపు అంతర్గత సమస్యగా మాత్రమే చూడొద్దు అంటుందంటే, సో ఇట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ ఇండియా టేకెన్ దట్ డిసిషన్. జమ్మూ మరియు లడాక్ అనే 2 ప్రావిన్సులుగా విడదీయటం అనేది భారత రక్షణ రంగానికి చాలా బలమైనటువంటిది. కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు కావలసినటువంటి ఉపాధి, ఉద్యోగ, ఆర్థికపరమైనటువంటి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో లోడ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదం పెరగడానికి ఒకే ఒక బలమైన కారణం అక్కడ నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉండటం. గతంలో చూస్తే ఒక దశాబ్ద కాలం క్రితం అక్కడ ₹15 రోజుకి ₹20 ఇచ్చిన కాశ్మీరీ మిలిటెంట్లు ₹15 స్థానిక యువతకి ఇచ్చి కాశ్మీరీ మిలిటెంట్లు రాళ్ళు అధికారుల మీదకు విసిరేయించేవాళ్ళు. స్టోన్ పెల్టింగ్ చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. సో వైలెన్స్ కంటిన్యూ టు రిమైన్ హై, బ్రాడ్లీ అప్రాక్సిమేటింగ్ టు వాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎర్లియర్ పీరియడ్స్. సో గతంలో ఎలా అయితే వైలెంట్ యాక్టివిటీస్ ఉండేవో అదే స్థాయికి మరలా రాబోతుంది. అంటే అక్కడ రాకుండా ఉండాలంటే చేయాల్సినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ని సాధ్యమైనంత వరకు పెంపొందించగలగాలి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతావో అప్పుడు సాధారణంగా అటాక్స్ తగ్గిపోతాయి. సో ఎప్పుడు ప్రజలందరూ పనుల్లో ఎంగేజ్ అవడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద సంస్థలు కానీ లేదా తీవ్రవాద చర్యలన్నింటినీ తగ్గించడానికి ఉపయోగించబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇనిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ దిస్ పర్టికులర్ రిమూవల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో నిరుద్యోగతను తొలగించాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకు ఏకైక పరిష్కారం నిరుద్యోగిత. సో దానికి కారణము నిరుద్యోగిత. దాన్ని తొలగించగలిగితే చాలా రకాలైనటువంటి సమస్యలను తీసుకోవచ్చు. ఇక్కడ జాక్మా చెప్పినట్టు, అలీబాబా ఫౌండర్ జాక్మా చెప్పినట్టు, ద మేజర్ ఎవ్రీబడి యూస్ టు కన్సిడర్ న్యూ టెక్నాలజీ రావటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు. కానీ వాస్తవానికి న్యూ టెక్నాలజీ రావటం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఒక రకం నుంచి మరొక రంగానికి షిఫ్ట్ అవుతుందే తప్ప అన్ఎంప్లాయ్మెంట్ అంటూ ఎక్కడా ఉండదు. ఎంప్లాయబిలిటీ ఇంకొక 2 స్కిల్స్ నేర్చుకుంటే ఎంప్లాయబిలిటీ పెరిగే అవకాశం ఉంది. సో ఇన్ఫ్లక్స్ ఆఫ్ అవుట్ సైడర్స్ ఇంటూ ద స్టేట్ ఫాలోయింగ్ ద రిమూవల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. సో బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంటూ ద స్టేట్ ఫాలోయింగ్ ద రిమూవల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. సో ఎప్పుడైతే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆంక్షలు ఎత్తేస్తారో తద్వారా లోకల్ పీపుల్కి ఉన్నటువంటి స్థానికమైనటువంటి బిజినెస్ అవకాశాలు, వాళ్ళ లోకల్ పీపుల్కి ఉన్నటువంటి ఆ గూడ్స్కి సంబంధించినటువంటి డిమాండ్ బాగా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీరీ సాఫ్రాన్ ఇరానియన్ సాఫ్రాన్తో కలిసి పోటీపడి మార్కెట్లో మనుగడ సాగించలేదు. అట్లాగే ఒక్కొక్క ప్రొడక్ట్, కాశ్మీరీ ప్రొడక్టు లేదా అక్కడ తయారయ్యే ఉత్పత్తికి దానికి సంబంధించినటువంటి బ్రాడర్ పర్స్పెక్టివ్ చాలా ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సో లోపలికి వచ్చేటువంటి ప్రజల పట్ల కొంత మేరకు ఆంక్షలు, తద్వారా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం, అక్కడ ఉన్నటువంటి టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలను అందించవచ్చు. ఎప్పుడైతే స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తావో తద్వారా అక్కడ పేదరిక నిర్మూలన జరుగుతుంది. పేదరిక నిర్మూలన జరిగి సో వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కానీ లేకపోతే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ పెరుగుతుంది. తద్వారా తీవ్రవాదం వైపు ఎవరు
త్వరగా మరలే అవకాశం ఉండదు. సో, కాశ్మీర్ ఇష్యూలో జమ్మూ మరియు లడాక్ రీజియన్‌కి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నల్ మిలిషియా కావచ్చు, తీవ్రవాదాన్ని అరికట్టాలన్నా దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఏ మిలిషియానైనా ఓకే. ఎయిదర్ నక్సలిజం కావచ్చు, లేకపోతే వేరొకరిని ఎరాడికేట్ చేసినటువంటి ఇష్యూలో ఈ కేస్ స్టడీస్ అన్నిట్లో మనకు అర్థమైన ఏకైక విషయం ఏంటంటే ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేయగలగాలి. సో, అది ఏ రకంగానైనా ఎంప్లాయబిలిటీని నువ్వు క్రియేట్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను దాదాపుగా నువ్వు తొలగించిన వాడవుతావు. నెక్స్ట్ అసలు భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగానే అనేక రకాలైనటువంటి అన్ని దేశాలు ఆర్థికంగా అతలాకుతలమైన ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇన్నెవిటబుల్ కొలాప్స్ అవుతుంది. సో, యాక్చువల్‌గా 2 సందర్భాల్లో భారత ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఒకటి డీమానిటైజేషన్ వలన, నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ జీఎస్టీ వల్ల అంటే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ. సో, ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ విచ్ అకౌంట్స్ ఫర్ 60% ఆఫ్ జీడీపీ. సో, మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో 60% ఆఫ్ జీడీపీ కమ్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ కన్జంప్షన్. వ్యక్తుల వినియోగం వలన 60% జీడీపీ కంట్రిబ్యూట్ అయ్యేది. సో, విచ్ హాస్ బీన్ కాంట్రాక్టెడ్ 26.7% యాజ్ కన్జ్యూమర్స్ ఆర్ నాట్ రెడీ టు పర్చేస్ ద థింగ్స్. సో, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 33% డ్రాస్టిక్ తగ్గిపోయింది. అంటే కన్జంప్షన్ లెవెల్ తగ్గిపోవటం. కన్జంప్షన్ లెవెల్ ఎందుకు తగ్గిపోయిందంటే భవిష్యత్ అవసరాల కోసం వేరే జనాలు డబ్బులను దాచుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఎక్స్పోర్ట్స్ విచ్ కంట్రిబ్యూట్ టు a fifth of GDP and reflect overseas demand for Indian goods and services shrunk by nearly 20%. సో, ఎక్స్పోర్ట్స్ యొక్క జీడీపీలో ఎగుమతుల నుంచి కంట్రిబ్యూట్ అయ్యేటువంటి దాంట్లో 20% తగ్గటం కూడా చాలా గణనీయంగా ఆలోచించాల్సినటువంటి విషయం. సో, ఆ 2 పారామీటర్స్ జాగ్రత్తగా గమనించండి. సో, 60% నుంచి 26%కి మరియు ఎగుమతులు 20% తగ్గుదల. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ వాస్ ద వర్స్ట్ హిట్ కొలాప్సింగ్ 47% and shrink share of GDP to about 22% from 32%. 32% నుంచి 22%కి. సో, ప్రజలు పెట్టుబడులు పెట్టే స్థాయి గణనీయంగా తగ్గింది. ఇయర్ ఎర్లియర్ యాజ్ లార్జర్ బిజినెస్ కన్జర్వ్డ్ క్యాష్ అండ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎనీ క్యాపిటల్ స్పెండింగ్. సో, సాధారణంగా ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి చాలా తక్కువ ఉత్సాహం చూపించారు. కారణం ఏంటంటే దే ప్రిఫర్డ్ సేవింగ్స్ రాదర్ దాన్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ దేశమైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ వైపుగా ప్రయాణిస్తేనే దట్ కంట్రీ విల్ డెవలప్ ఇండస్ట్రియల్ అండ్ సెక్టార్. సో, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఆటోమేటిక్గా ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. ఎంప్లాయబిలిటీ పెరిగితే తద్వారా సేవా రంగాలు అభివృద్ధి చెందుతాయి. సో, సేవా రంగాలు ఈ 2 ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ సెక్టర్ 2 ప్యారలల్గా పెరిగితే దెన్ ద ఎకానమీ విల్ డెవలప్స్. సో, ద హౌ ద పీపుల్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను డిసైడ్ చేస్తుంది. పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే సేవ్ చేస్తున్నారా? బ్యాంకులో సేవ్ చేయటం అనే దానికన్నా కూడా ఎక్కడైనా ఒక చోట ఇన్వెస్ట్ చేయటమా లేదా కన్జంప్షన్ చేయటం అనేది దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ విల్ మేక్ ద ఎకానమీ ఇన్ ఏ గుడ్ లెవెల్. కన్స్ట్రక్షన్. సో, నిర్మాణ రంగం చాలా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయింది. 50% బాగా తగ్గిపోయింది. వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సేవా రంగాల్లో టోటల్స్, ట్రేడ్, హోటల్స్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ విచ్ shrank by 47% అండ్ పాండమిక్ లైక్ రెస్ట్రిక్షన్స్. సో, ఈ రంగం ఆ రంగం అని కాదు, దాదాపుగా అన్ని రంగాలు చాలా బలీయంగా దెబ్బతింది. మ్యానుఫ్యాక్చరింగ్ took a severe beating, contracting 39% as demand for products deemed non-essential evaporated, and factories, even after reopening, struggled to run amid shortages of labor and added safety norms. New democracy. So, that is the concept. ఇప్పటివరకు చెప్పింది. దానికి మీరు ఏ క్వశ్చన్గా పెట్టచ్చు అంటే ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 on Indian economy అని చెప్పి యూ కెన్ యాడ్ దట్ ఇన్ఫర్మేషన్. ఒక ఆల్మోస్ట్ 5 to 6 పాయింట్స్ వస్తాయి విచ్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ. మీరు చాలా మంచి ఆన్సర్ తయారు చేసుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్, ఏ న్యూ డెమోక్రసీ. యాక్చువల్గా డెమోక్రసీ అనే మీనింగ్కి చాలా రియల్ డెఫినేషన్ ఇస్తూ రాసినటువంటి ఆర్టికల్. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఏకైక ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు. సో, ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ పగ్గాలు చేపట్టినప్పుడు
1984లో అతనికి వచ్చినటువంటి మెజారిటీ లెస్ దాన్ 50%. అంటే ఓట్ షేర్లో 48% మాత్రమే అతను ఎన్నుకున్నారు. సో వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అతనికి వచ్చినటువంటి ఓట్ షేర్ జస్ట్ 31%. అంటే 48% మంది ప్రజలు 48% మంది ప్రజలు రాజీవ్ గాంధీ కావాలనుకుంటే 52% మంది ప్రజలు రాజీవ్ గాంధీని వద్దనుకున్నట్టు కదా అక్కడ. సో ఇక్కడ కూడా నరేంద్ర మోడీ 31% ఆఫ్ ద పీపుల్ లైక్ ఇట్ నరేంద్ర మోడీ, అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ almost 69% of the people dislike Narendra Modi in it. So that is the concept. So whereas in the case of 2019 just about 40%. సో ఇవన్నీ చూస్తుంటే సో డెమోక్రటిక్ సిస్టమ్కి లేదా డెమోక్రటిక్ సెటప్కి ఒక కొత్త మార్గదర్శకాలు ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఈ ఓట్ షేరింగ్లో కాకుండా ఏ పొలిటికల్ పార్టీకి ఎంత శాతంలో అయితే ఓట్లు వచ్చినాయో ఆ ఓట్లను బట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వాలా అనేది ఒక మేజర్ క్రైటీరియా. సో సీట్లను గెలవటం, కొంతమంది 500 మెజార్టీతో గెలుస్తున్నారు, కొంతమంది 5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు. అట్లా కాకుండా ఓట్లు వచ్చిన దాన్ని బట్టి ఆ వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని బట్టి వీళ్ళకి ఎన్ని లోక్సభ సీట్లు అని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆర్ దే. బట్ ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ సిస్టమ్స్లో అంటే డెమోక్రటిక్ సిస్టమే, కానీ దీనిలో కూడా లోపాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నట్టు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశారు. సో 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు అతనికి 2.5 మిలియన్ లెస్ ఓట్స్ ఆర్ దేర్, పర్టికులర్లీ ఇన్ ద 2.5 మిలియన్ పాపులర్ ఓట్స్ when compared to అతని కాంపిటీటర్ అయినటువంటి హిల్లరీ క్లింటన్ కన్నా తక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ ద సేమ్ స్టోరీ ఎవ్రీవేర్, ప్రతి చోట ఇదే జరుగుతుంది. సో దీంతో పాటుగా ఈ ఓట్లను ప్రధానంగా నిర్ధారిస్తున్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ పొలిటికల్ పవర్ వాజ్ ద కేస్ విత్ వన్ కంట్రీ ఆర్ సొసైటీ. సో ఏదైనా ఒక దేశంలో ఎక్కడైతే వెల్త్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో అక్కడే పొలిటికల్ పవర్ కూడా కాన్సన్ట్రేట్ అయి ఉండటం. సో విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ద సొసైటీ. ఇట్ కుడ్ ఈజీలీ బి అట్రిబ్యూటెడ్ టు స్పెసిఫిక్ లోకల్ కండిషన్స్. సో ఒక దేశానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్పెసిఫిక్ లోకల్ కండిషన్స్ని బట్టి అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో ఒక సెటప్ కావచ్చు, లేకపోతే సో గతంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్యూలో జరుగుతుంది జాగ్రత్త గమనిస్తే, గతంలో పారిశ్రామికవేత్తలు డైరెక్ట్గా పొలిటికల్ పార్టీకి ఫండ్ చేస్తుండేవాళ్ళు లేదా ఇండైరెక్ట్గా ఫండ్ చేస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే పారిశ్రామికవేత్తలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ద పొలిటికల్ సెటప్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డొనాల్డ్ ట్రంప్. సో ఈ డెమోక్రటిక్ సెటప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. బట్ మీరు ఒక ఎవల్యూషనరీ ఫేజ్ని మీరు గమనించి గతంలో లంచం లేదా అవినీతి లేదా కరప్షన్ అంటే చాలా లోయర్ స్థాయిలో జరిగేదాన్ని చాలా పెద్దగా చూసాం. తర్వాత కొంచెం పై స్థాయి అధికారులు, తర్వాత పొలిటీషియన్స్, ఆ తర్వాత పొలిటీషియన్స్ నుంచి కార్పొరేట్ పొలిటీషియన్స్, ఆ కార్పొరేట్ పొలిటీషియన్స్ ఓన్లీ కార్పొరేట్స్ ఆర్ ట్రైంగ్ టు రూల్ ద గవర్నమెంట్. సో నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది మ్యాజిక్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్లో ఏముండొచ్చు అంటే దాదాపుగా ఆ పర్టికులర్ పొలిటీషియన్స్, కార్పొరేట్స్ హూ ఆర్ trying to act as the politicians may be completely eliminated and true democratic setup may be established like the idealistic countries like Western European countries లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో కావచ్చు, న్యూజిలాండ్లో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఫ్రాన్స్లో కానీ ఇదే సెటప్ జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో డెమోక్రసీ ఏ సిస్టమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ విత్ ఇన్. సో లోపల నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ దట్ had brought us the promise of liberty, equality, fraternity, political, social and economic to its very opposite. సో లోపల నుంచి అయితే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది, డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో పాలిటిక్స్ ఆఫ్ హేట్ స్పీచ్. సో ఫేస్బుక్ అండ్ వాట్సాప్లలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఈ ఒక దేశం గురించి మరొక దేశం అధికార ప్రతిపక్షాలు ఒకళ్ళ నుంచి మరొకరు విమర్శించుకోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. సో ప్రతిపక్షాలు ఏమో ఈ ఫేస్బుక్ నుంచి మీరే ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తున్నారని, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అపోజిషన్ రూలింగ్ గవర్నమెంట్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ మీ దగ్గర మాత్రమే ఫేస్బుక్ మరియు వాట్సాప్లో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధిత వ్యక్తులు దాంట్లో పనిచేస్తున్నారు హయ్యర్ పొజిషన్స్లోనే. సో దీని అంతటికి మేజర్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా అధికార పార్టీకి లేదా the party which is in power is getting information directly from
దీస్ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్స్. అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎక్సెప్ట్ ట్విట్టర్ ఆల్మోస్ట్ ఆల్ ద సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ప్రొవైడింగ్ దేర్ సర్వీసెస్ టు దీస్ పర్టికులర్ ఏజెన్సీస్. సో టైమ్ మ్యాగజైన్, సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, అది చెప్తున్నాను. ఇక్కడ ఫేస్బుక్ హ్యాడ్ సెడ్ దట్ it has functional hate speech detection algorithm. సో హేట్ స్పీచ్ డిటెక్షన్ ఆల్గారిథం అని ఒకటి ఉంది వాళ్ళకి, విచ్ వరల్డ్ వైడ్ 40 లాంగ్వేజెస్లో ఉంది. ఇండియాలో 800 లాంగ్వేజెస్, ఆఫ్ విచ్ 22 ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఆఫ్ విచ్ ఓన్లీ 4 లాంగ్వేజెస్ ఆర్ బీయింగ్ కవర్డ్ బై దిస్ ఫేస్బుక్. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి స్పీచెస్ లేదా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి హేట్ స్పీచ్ మాత్రమే డిటెక్ట్ అయ్యి ఆ ట్వీట్స్ కావచ్చు లేదా ఫేస్బుక్ మెసేజెస్ ఆ డిటెక్షన్ ఆల్గారిథం ద్వారా వాటిని ఐసోలేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ గివెన్ బై దీస్ పర్టికులర్ పీపుల్. మీరు హియర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ వన్, ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ మీరు ఏదన్నా నెట్ న్యూట్రాలిటీ లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ వన్ సింగిల్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, ఇంద్రా. India-Russia joint military operations are called as Indra, joint naval exercises. India and Russia, IND India, RA Russia, in the Andaman Sea, close to the strategic Strait of Malacca later this week. Actually, 3 Russian Navy ships will take part in the exercise of on September 4th and 5th, along with an equal number from Indian Navy, along with some aircraft, a defense source said. So this is the thing. Okay, so Indra is nothing but India, Russia joint naval operations. This is also the first bilateral naval exercise since all such engagements were suspended due to COVID-19. COVID-19 pandemic తర్వాత జరుగుతున్నటువంటి ఫస్ట్ జాయింట్ bilateral naval exercises. It also comes just after India withdraw from the Caucasus 2020 multinational exercise in Russia that is scheduled for later this month. ఈ మంత్ ఎండింగ్కి జరగాల్సినటువంటి కౌకాస్ 2020లో నుంచి ఇండియా వైదొలగటం జరిగింది. In July, frontline warship Indian Navy conducted a passage exercises. PASEX stands for passage exercise with the US aircraft carrier USS Nimitz strike group in the same area near the Andaman and Nicobar Islands as it was transiting to the Indian Ocean. ఆ ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ యుఎస్ఎస్ నిమిట్స్తో పాటుగా ఇండియాకు సంబంధించిన naval forces have conducted joint naval operations. Was returning from the South China Sea through the Malacca Strait గుండా వెళ్ళేటప్పుడు where it undertook freedom of navigation operation చేస్తూ వెనక్కి వెళ్ళేటప్పుడు this PASEX exercises has been conducted. So Indra, India, Russia joint navy operations, PASEX, India, USA joint naval operations. So what వెనకాల ఉన్నటువంటి one simple information I have explained with you, and this information will be extremely useful for your examination point of view. So thank you very much. All the best. We'll continue in the next class.